ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ కేసులో రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దళిత యువకుడి హత్య కేసు తదుపరి విచారణకు అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది కోర్టు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్లో కేసు రీ ఎంక్వైరీ ఆదేశించింది. ప్రాసిక్యూషన్ కు సహకరించేందుకు రాజమహేంద్రవరంకు చెందిన ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. 2022 మే 19న కాకినాడలో తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆరోపణలొచ్చాయి. పునర్విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో సిట్ ను కాకినాడ జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఈ కేసును నీరుగార్చారంటూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఇవాళ రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన డోర్ డెలివరీ కేసు ఉందో ఆ కేసు విచారణపై కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో చూస్తే కనుక ప్రధానంగా 90 రోజుల్లోపు అనుబంధ ఛార్జ్ షీట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేయాలని చెప్పి కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ కొనసాగించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇందులో చూస్తే కనుక ఇప్పటికే 2022 మే 19 గత ప్రభుత్వంలో జరిగిన ఈ వీరి సుబ్రహ్మణ్యం దళిత యువకుడు వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసు దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయింది. అప్పట్లో ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ని హత్య చేసి తన ఇంటికి డోర్ డెలివరీ చేయడం జరిగింది. అయితే దానిపై తీవ్రమైన దళిత సంఘాల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు తీవ్రమైన ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమైన నేపథ్యంలో అనంతబాబును ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 100 రోజులు పైగా రిమాండ్ లో ఉన్నారు. అనంతరం చూస్తే కనుక ఈ కేసుకు సంబంధించిన విచారణ అయితే కొలిక్కి రాలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండడంతో ఎమ్మెల్సీ వైసీపీ అధికారంలో ఉండడం, అదేవిధంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అవడం వల్ల ఆ కేసుని నీరుగార్చారని చెప్పి కూడా డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అయితే న్యాయ పోరాటం చేస్తున్నారు. వారికి రాజమండ్రికి చెందిన పౌర హక్కుల సంఘం నేత ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కూడా ఏదైతే సహకారం అందిస్తున్న పరిస్థితిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో ఈ కేసును మళ్ళీ రీ ఎంక్వైరీ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో ముప్పాళ్ల సుబ్బారావుని వారికి న్యాయవాదిగా వారికి న్యాయవాదిగా కూడా నియమించడం జరిగింది. ఆ క్రమంలో ప్రస్తుతం ఈ కేసు విచారణ అంతా కూడా రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం ముఖ్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ సిట్ ఏర్పాటు చేశారో ఆ సిట్ ఇప్పుడు ఇకపై కీలకంగా పనిచేసి 90 రోజుల్లోపే అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పి కూడా గత ప్రభుత్వంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కూడా చాలా తప్పులు తడుగ్గా ఉంది. ఏదైతే ఇందులో పూర్తిగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక హత్య కేసులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే 31 పైగా గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఒక్క అనంతబాబు ఒకరే వాళ్ళే కాలేదు ఆయన హత్య చేయడం, ఇంకా మరికొంతమంది ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణ కనుక మళ్ళీ వేగవంతంగా అవుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ కూడా పనిచేయబోతుంది. ఇందులో కనుక ప్రస్తుతం బాధితుల తరఫు న్యాయవాది డిమాండ్ చేసిన ప్రకారం చూస్తే కనుక దీంట్లో అత్యాధునిక టెక్నాలజీ సీసీ ఫుటేజ్లు కావచ్చు, లేదంటే గూగుల్ టేక్అవుట్ వంటి టెక్నాలజీలను కూడా వినియోగించి ఇందులో మరింకే ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి వారందరినీ కూడా గుర్తించి ఈ కేసు త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితుల్లో 90 రోజుల్లోపే రానున్న 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఇవాళ కోర్టు ఆదేశించింది. దీంతో సిట్టు ముమ్మరంగా దీని దర్యాప్తు వేగవంతం చేసి పూర్తి స్థాయిలో ధరించి అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తమే చూస్తే కనుక ఇది ప్రభుత్వం ఏదైతే డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాని ప్రకారం ఈ కేసులో ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు శిక్ష పడాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వంలో నీరుగారిపోయిన ఈ కేసుని ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వంలో కనుక దీన్ని పూర్తి చేసి కేసు దర్యాప్తును పూర్తి చేసి కనుక అదేవిధంగా న్యాయ విచారణ కూడా పూర్తయితే ఖచ్చితంగా తమ కుమారుడు హత్యకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఇక సిట్టు రానున్న 90 రోజుల్లోనే దర్యాప్తు ఎలా పూర్తి చేయబోతున్నారు. ఎందుకంటే గత హత్య 2022 మే 19న
హత్య జరిగిన సమయంలో ఏం జరిగింది, ఆ టైంలో అనంతబాబు కాల్ డేటా కావచ్చు లేదంటే ఇతర అంశాలను కూడా మరొకసారి రీఎంక్వైరీ చేయబోతున్నారు. దీంతో ఈ న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఖచ్చితంగా గూగుల్ టేక్అవుట్ వంటి టెక్నాలజీని వినియోగించి మొత్తం సమగ్ర విచారణ జరగాలని చెప్పి కూడా బాధితుల తరఫున న్యాయవాది కూడా డిమాండ్ చేస్తున్నారు వైశాలి. అయితే మరి ఈ సుబ్రహ్మణ్యం పేరెంట్స్ ఎలా స్పందిస్తున్నారు? అంటే కేసు మళ్ళీ ఎంక్వైరీ విచారణ ప్రారంభించనున్నారు కదా? వాస్తవంగా చూస్తే కనుక గత ప్రభుత్వంలోనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా డ్రైవర్ వీర సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా న్యాయ పోరాటం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటికే పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఉండడం, అదేవిధంగా ఈ ఏదైతే అనంతబాబు రిమాండ్ కి తరలించడం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో వారి సిబిఐ విచారణకు అయితే న్యాయస్థానం అయితే అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ కూడా నెమ్మదించింది. అదైతే బాధితులు తరపున తల్లిదండ్రులు కానీ ప్రజా సంఘాలు ఏదైతే ఆరోపిస్తున్న ప్రకారం అయితే ఈ కేసును పూర్తిగా గత ప్రభుత్వం నీరుగా చేసింది ఎమ్మెల్సీ అనంతబాబుని రక్షించేందుకు అని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితుల్లో గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా వీరి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను తల్లిదండ్రులతో మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని పూర్తి స్థాయిలో గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆదుకున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఈ దళిత యువకుడిని హత్య చేయడమే కాకుండా డెడ్ బాడీని ఇంటికి డోర్ డెలివరీ చేయడం అనేది అప్పట్లో దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. అంత సంచలనమైన ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక ఛార్జ్ షీట్ ఇప్పుడు అనుబంధ ఛార్జ్ షీట్ న్యాయస్థానం ఆదేశించిన ప్రకారం 90 రోజుల్లో రానున్న 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. అదేవిధంగా అందులో ఏ అంశాలను కూడా సమగ్రంగా విచారణ జరపాలి. ముఖ్యంగా ఆ హత్య జరిగిన రోజు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఒక అనంతబాబు ఒక్కరి వల్లే ఈ హత్య జరగలేదు, ఇంకా మిగతా మరి కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ముఖ్యంగా 31 చోట్ల గాయాలు, అదేవిధంగా 4 అంతర్గత గాయాలు ఇవన్నీ కూడా పరిగణలో మొత్తం ఎలా హత్య చేయబడ్డాడో ఇవన్నీ కూడా సమగ్రంగా అన్ని టెక్నాలజీ ఆధారంగా విచారణ చేస్తే కనుక ఖచ్చితంగా అన్ని విషయాలు వెల్లడవుతాయి. అప్పుడు ఈ అనుబంధ ఛార్జ్ షీట్ లో మొత్తం పూర్తి స్థాయిలో వివరాలు దాఖలు పొందుపరిచిన తర్వాత కేసు విచారణ కనుక జరిగితే న్యాయస్థానంలో కేసు విచారణ కనుక జరిగితే ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్లో ఈ ఏదైతే రీ ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పి కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ కోర్టు కూడా ఆదేశించాలన్న ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతానికి అయితే 90 రోజుల్లోగా అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన నేపథ్యంలో కాకినాడ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ సిట్ ప్రత్యేకంగా దీనిపై ఇక్కడ పనిచేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.